తీసుకుంటే డెబిట్ కూడా తీసుకోవాలి. దీంతో పాటు ఉద్యోగాలండి 40 లక్షల కొత్త మంది ఓటర్స్ వచ్చారు ఏదేళ్ళు. ఈ జాబ్ క్యాలెండర్ లేని సందర్భం. అలాగే ఉద్యోగస్తులు, ప్లీజ్ నోట్ ద పాయింట్ అండి, 5,22,000 మంది అక్కడ వచ్చారంటే అసలు 3 లక్షల మంది టీచర్స్ రాత్రి 2 రోజుల నుంచి అక్కడ ప్రత్యక్షం అయ్యారంటే అంగన్వాడీ నేను జేడి లక్ష్మణ్ గారు చీఫ్ సెక్రటరీ గారితో మంత్రులు గారితో మేము మాట్లాడామండి. వాళ్ళకి 1000 రూపాయలు హడాక్ పెట్టండి, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారని చెప్తే ఆ జవహర్ రెడ్డి గారు ఒప్పుకుంటే జగన్ గారు, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకోటి చెప్తున్నాను దీంట్లో, ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుసు తాను నెగ్గుతానో లేదో 120 వస్తాయని, కానీ లోపల ఆయనకి ఉంది డౌట్. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 100% తాను నెగ్గుతానని ఆయన భ్రమలో ఉండగా ఆయన నమ్ముకున్నాడు. ఆయన వాస్తవాలు వినే పరిస్థితి కూడా ఉండదు అసలు. ఎప్పుడైతే కేసీఆర్ గారు, ఇంకోటండి చిన్న కంపారిజన్, కేసీఆర్ గారు ఓడిపోవటానికి ముఖ్య కారణాలు 3 ఉన్నాయి. ఒకటి దళిత బంధు ప్లస్ 2 బెడ్రూమ్ హౌస్లో ఒక 5గురికి ఇచ్చి 95 ఇవ్వకపోవడంతో ఇస్ కంపారిజన్. 10 ఏళ్ళు టైం ఇస్తే కంపారిజన్. సెకండ్ ఇష్యూ ఏం జరిగిందండి, అహంకారం. ఆయన కుటుంబ పాలన, తెలంగాణ ఉద్యమంతో తెచ్చుకున్న అహంకారం, అసలు ప్యాలెస్లోకి వెళ్ళిపోయి ప్రజలకు దూరం అవటం. మూడోది కాళేశ్వరం కానీ మిగతా అవినీతి కార్యక్రమాలు. ఇవాళ ఇక్కడ మీరందరూ కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల విషయంలో అదర్ దాన్ సిపిఎస్ లేదా మధ్య నియంత్రణ తప్ప పథకాల విషయంలో కొంచెం అటు ఇటుగా మొత్తం పథకాలు 90% చేసిన మాట వస్తాం. ఇవాళ ఇది కేస్ స్టడీ, ప్లీజ్ నోట్ అండి, ఇది ఇండియా ఎన్నికల్లో కేస్ స్టడీ అండి. పథకాలు మాత్రమే గెలిపించు, అది ఇండియా ఎన్నికల్లో బీజేపీని ఒకదాన్ని మెచ్చుకుంటాం. ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం ఏం చేస్తే దాన్ని ఫైట్ చేస్తాం హామీలు. అది కానీ బీజేపీ అండి ఫ్లాట్ గా ఎక్కడ హామీలు ఎక్సెప్ట్ రేర్ కండిషన్ తప్ప హామీలు లేదు. అంటే మనం నీళ్ళకి నీళ్లు పాలకు పాలుగా మాట్లాడుకోవాలి కాబట్టి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నేను రాజ్దీప్ సర్దేశాయ్ గారు మాట్లాడారు అంటే తర్వాత నేను బీబీసీ అందరితో మాట్లాడినప్పుడు ఎవ్రీబడీ లుకింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇంత పంచిపెట్టిన నేపథ్యంలో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే దేశం అంతా ఇదే మోడీ గారు కూడా ఫాలో అవ్వాలి. ఫ్రీ బస్ పెట్టగానే ఏపీలో ఫ్రీ బస్ హామీలు ఇచ్చిన పరిస్థితి. ఇంకోటి చెప్తాను మళ్ళీ మీకు, ఈ రివర్స్ గేర్ లో చెప్తున్నా. వాళ్ళ ఇన్ని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేయాల్సిన పని కూడా లేదేమో. రెండు విచిత్రంగా ఉన్నాయి. ఎండవ్ గారు ఒకసారి అంటే యూపీ గురించి మనం సరే మళ్ళీ ఏపీకి వద్దాం, ఏపీ కానీ తెలంగాణ కానీ కీలకంగా ఇప్పుడు దేశంలో రాజకీయాన్ని మలుపు తిప్పేది యూపీ రాజకీయాలు అంటారు. లాస్ట్ టైం మీకు 62 వచ్చినాయి, పోయినసారితో ఫస్ట్ టైం 2014తో పోల్చుకుంటే అప్పుడు 71, 9 స్థానాలు అంతకుముందే తగ్గినాయి. కానీ యోగి ఆదిత్యనాథ్ థంపింగ్ మెజార్టీతో యూపీలో మళ్ళీ రెండోసారి గెలిచారు. అయితే ఎన్నికలు జరుగుతున్న మధ్యలో కేజ్రీవాల్ గారు బయటకు వచ్చిన తర్వాత ఒక కీలకమైన మాట మాట్లాడాడు. యూపీనే చాలా ఇదిగా పోతుంది, యోగి ఆదిత్యనాథ్ని మార్చేయబోతున్నారు అంటే బహుశా నెక్స్ట్ పిఎం అన్న మాటలు కూడా ఆయన మీద వచ్చినాయి. అమిత్ షా గుజరాత్ వర్సెస్ యూపీ వచ్చిందా ఏం జరిగింది తెలియదు, ఎందుకంటే అమిత్ షా గారు మోడీ గారు ఉన్నారు. కేజ్రీవాల్ చెప్పింది అమిత్ షాని ప్రధాని చేస్తారు, ఈయన గెలిస్తని, యోగి ఆదిత్యనాథ్ని మార్చేస్తారని. యూపీలో చాలామంది చెప్తున్నది యోగి పట్ల పాజిటివ్ ఉన్నది, కానీ ఈ అమిత్ షా యోగి ఈక్వేషన్ అక్కడ చాలా తేడా వచ్చిందన్నారు. ఎందుకంటే మీకు బీహార్లో ఆ పరిస్థితి లేదు, బీహార్లో మీరు కంపారిటివ్లీ బెటర్గా చేశారు. యూపీ లాంటి కీలకమైన రాష్ట్రంలో సగానికి సగం సీట్లు కోల్పోవడంలో బహుశా రేపు ఎన్నికల ఫలితాలు మీకు మెజారిటీ సింపుల్ మెజారిటీ కన్నా బీజేపీకి తగ్గుతుందంటే బేసికల్లీ బికాజ్ ఆఫ్ యూపీ. ఏం చెప్తారు? అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సహజంగా అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో, అంటే ఎం ఫ్యాక్టర్ అనేటువంటి అక్కడే కట్టారు, వారణాసి ప్రధాని అక్కడే ఉన్నారు. అంటే యాదవ్ ముస్లిం కాంబినేషన్ అనేటువంటి మొదటి నుంచి సమాజ్వాదీ పార్టీకి ఎంవై ఫ్యాక్టర్ ఆ రకమైనటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఏదైతే